గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఈశానా సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్సు శివోం సర్వం శ్రీ పరమేశ్వరార్పితం. కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో రాజపూజ్య అవమాన ఆదాయ వ్యయాలు, అదేవిధంగా ఏ విధమైనటువంటి ఆర్థిక స్థిరత్వం ఏ నెలలో జరుగుతుంది, ఆకస్మికమైనటువంటి ధనం ఏమన్నా లభించేటువంటి అవకాశం ఉందా, పాత స్నేహాలు ఏమైనా పునరుద్ధరీకరమయ్యేటువంటి అవకాశం ఉందా అనేటువంటి విషయాలు చర్చల్లో భాగంగా ఆదాయం 2గాను వ్యయం 8గాను ఆదాయం 2గాను వ్యయం 8గాను రాజపూజ్యాలు 4గాను అవమానాలు 2గాను చెప్పడం జరుగుతోంది. ఈ యొక్క కుంభరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడాను ప్రథమాంకం చాలా అద్భుతంగా ఉంటుంది. ద్వితీయాంకంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నారు. ప్రథమాంకంలో ఏ పనన్నా సరే చాలా ఆనందంగా ఉత్సాహంగా ప్రారంభం చేస్తారు. అనేకమైన ఇబ్బందులు మిమ్మల్ని చుట్టుముడుతున్నా సరే మీరు ఏది చెయ్యాలన్నా మొదటి అంకంలో పూర్తి చేసేస్తారు. ద్వితీయాంకంలో కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి. ఆర్థికంగా తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి కూడా ఏప్రిల్, మే, జూన్ నెలల్లో మాత్రమే మీకు లభిస్తోంది. ఒక స్థిరమైనటువంటి ఆర్థిక ప్రణాళిక మీకంటూ నిత్యము అంటే నెల నెల ఇన్కమ్ జనరేట్ అయ్యేటువంటిది కూడా ఈ 3 నెలల్లోనే సంభవిస్తోంది. రాజకీయ నాయకులకు జనంలో ఆదరణ ప్రథమాంకంలో ఇబ్బందిగా ఉంది, ద్వితీయాంకంలో కలిసి వస్తుంది. విద్యార్థులకు కూడాను ప్రథమాంకం మాత్రమే అద్భుతంగా ఉంది, ద్వితీయాంకంలో అనేకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి. వివాహం కొరకు చూసేటువంటి వారికి ద్వితీయాంకం అద్భుతంగా ఉంటుంది, ప్రథమాంకం అనేకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి. సంతానం కొరకు చూసేటువంటి వారికి జూలై వరకు కూడా ఇబ్బందిగానే ఉంది. జూలై తర్వాత శుభవార్త ఖచ్చితంగా వినడం జరుగుతుంది. వ్యాపారం ప్రారంభం చెయ్యాలి అనుకున్నటువంటి వారు ఆగస్టులోగా ప్రారంభం చేయండి. ఆగస్టు దాటితే మీరు ఇబ్బందులు పడతారు. ఆగస్టు లోపు మీరు వ్యాపారం చేసుకుని అద్భుతంగా మీకు కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. పైగా రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే జూన్, జూలై నెలలో అద్భుతంగా వీరు ₹1 తినేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఈ యొక్క కుంభరాశి వారు ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. గొంతుకు సంబంధించి అదేవిధంగా కాలేయానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈశ్వరారాధన అద్భుతంగా వీరికి కలిసి వస్తుందని చెప్పవచ్చు. విదేశాలకు వెళ్ళాలని కోరిక ఎవరికైతే ఉందో ఆగస్టు నుంచి ప్రారంభం చేసుకోండి, అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. స్థిరాస్తులు అనేటువంటివి ఖచ్చితంగా ఆగస్టు లోపే మీరు కొనుగోలు చేస్తారు. ఆగస్టు తర్వాత మీరు ఏ ఆస్తి మీదైనా సరే, అంటే స్థిరాస్తి సంబంధించి దేని మీదన్నా మీరు పెట్టుబడి పెడదాం అనుకున్నా అది జరగని పని. అనవసరమైనటువంటి ఇబ్బందులు కొని తెచ్చుకునేటువంటి వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. ఈ కుంభరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడాను చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఆహార నియమాలు పాటించుకోవడం అత్యంత శ్రేయస్కరమైనటువంటి విషయంగా చెప్పవచ్చు. పైగా ఈ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేటువంటిది జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలలో కలుగుతుంది. ఖచ్చితంగా అద్భుతమైన అవకాశం అక్కడ లభిస్తోంది. ఈ కుంభరాశి వారు ప్రతిరోజు కూడా ఈశ్వర ఆరాధన లేదా కాలభైరవ ఆరాధన చేయండి, కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. మీ యొక్క మెల్లో 5 ముఖాల రుద్రాక్ష కానీ లేదా 7 ముఖాల రుద్రాక్ష కానీ ధరించండి. కుంభరాశి వారి స్థితి మారేటువంటి అవకాశం లభిస్తోంది. భార్యాభర్తల మధ్య కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. దీనివల్ల కోర్టు వరకు వెళ్ళేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. ప్రథమాంకంలో మాత్రమే వీరికి కలిసి వచ్చేటువంటి సూచన, ద్వితీయాంకంలో ఎక్కడా కూడా కలిసి వచ్చేటువంటి సూచన కనిపించడం లేదు. కావున ఈ కుంభరాశి వారు మీ యొక్క స్థితిగతులు మార్చుకోవడానికి, వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించండి. ప్రతిరోజు కూడా భస్మాన్ని మాత్రమే అడ్డంగా ధరించడం చెప్పతగ్గ సూచన. ఈ 4-10 అయింది ఆడ. కుంభరాశి వారికి
శ్రీ పరాభవ నమ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, ఎలాంటి విధి విధానం పాటించడం వలన వీరు అపార కుబేర సంపన్నులు అవుతారో, ఒకవైపు ఏలనాటి శని చివరార్థ సంచార స్థితిగా ఉన్నప్పుడు శ్రీ పరాభవ నవ సంవత్సరంలో ఎలాంటి విధి విధానం పాటించడం వల్ల యోగాన్ని పొందాలో ఈ యొక్క వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వపాద నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి. రాశాధిపతి శని భగవానుడు. రాశిలోనే రాహు సంచార స్థితి. ధనావాకు కుటుంబ స్థానంలో శని భగవానుడు రాశాధిపతి రాజు అవ్వడం వలన వీరు వీలైనంత వరకు ఎన్నో జాగ్రత్తలు వహించాలి అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. వీరి యొక్క ఆదాయం 2, వ్యయం 8 అంటే -6 చూపిస్తుంది. కారణం ఏంటి? ఒకవైపు ఏలనాటి శని, ధనవాక్కు కుటుంబ స్థలంలో శని భగవానుడు రాశాధిపతి రాజు అవడం వలన విందులని, వినోదాలని, ఆర్భాటాలని, హంగులకు, పొగడ్తలకు మీరు బానిసలయ్యారా? స్థిరాస్తులు పోయి, చరాస్తులు పోయి, క్రెడిట్ కార్డులలో డబ్బులు తీయడం, అందినాల చోట డబ్బులు పొందడం, కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లే పరిస్థితి ఉంటుంది. దీనివల్ల రాబోయే కాలంలో గడ్డు కాలంగా ఉండబోతుంది అని చెప్పి గమనించగలగాలి. అదే కాకుండా తృతీయ స్థానాధిపతి కుజ భగవానుడు మంత్రివర్యులు అవడం వలన అన్నదమ్ముళ్లతో, అక్కా చెల్లెళ్లతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం నడిపించే వారందరితో స్నేహపూర్వకమైన వాతావరణంగా ఉండగలగాలి. అదే కాకుండా విశేషమైనటువంటి పంచమ స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడము, ఆయనే రాజు అవ్వడం వలన పిల్లలతో, తల్లిదండ్రులతో, గురువులతో చాలా అంటే ఓపికగా, పట్టుదలగా ఇచ్చిపుచ్చుకోవడం, అనడం, అనిపించుకోవడం కాకుండా గౌరవ మర్యాదలతో మీరు ఉండగలగాలి. మీరు తప్పకుండా యమునా నది పుష్కర స్నానం ఆవశ్యకత అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. పిల్లల యొక్క చదువులు, అభివృద్ధి, ఉన్నతమైన జీవితానికి స్వాగతం పలకాలి. స్థిరచరాస్తులలో ఐశ్వర్య జీవితం పొందాలి అన్నట్లయితే కొన్ని కఠోర నియమాలు, దీక్ష, సంకల్పం వలన వీటిని అధిగమించే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించగలగాలి. అలాగనే సప్తమ స్థానంలో కేతు సంచార స్థితి, రాశాధిపతి రవి అవ్వడం వలన ఇక్కడ విశేషమైనటువంటి ఆయన నీరసాధిపతి అవ్వడం వలన వ్యాపార కార్యక్రమాలు, లావాదేవీలలో ఎంతో ఓపిక చాలా అవసరం అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. వీరు 28/8వ తారీఖు 2026 శ్రావణ మాస పూర్ణిమ రోజున మరియు 28/9/2026 భాద్రపద మాస పూర్ణిమ సందర్భంగా ఈ 2 రోజులు గుర్తుపెట్టుకొని దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. వీలైనంత వరకు స్వీయ నియంత్రణ, అప్పులు ఇవ్వడం, అప్పులు పుచ్చుకోవడం, కోపతాపాలకు దూరంగా ఉండడం, తన కోపమే తన శత్రువు అన్నట్టుగా ఆ రోజు లేనిపోని సమస్యలు పీకల మీదకి వస్తూ ఉంటాయి. ప్రభుత్వపు అధికారులతో, సంపూర్ణమైన ధనవంతులతో, అదృష్టవంతులతో గొడవ పెట్టుకోవద్దని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. కనుక ఈ కుంభరాశి జాతకులు తప్పక ఈ సంవత్సరము కుబేర స్వామి వారి యొక్క స్మరణ, వీలైతే అనంత పద్మనాభ స్వామి వారి యొక్క దేవాలయ దర్శనం, అలాగనే శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క గురువాయూరు యొక్క దర్శనం, అక్కడ కృష్ణ పరమాత్మునికి వెన్నను నైవేద్యంగా పెట్టడం, వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాలను సమర్పించడం, నిత్యము లేక ప్రతి శనివారం పూట విష్ణు సహస్రనామ పారాయణాన్ని వినడం, శనివారం పూట భూశయనం అంటే చాప మీద పడుకోవడం, మద్య మత్తు మాంసాలకు దూరంగా ఉండగలిగినట్లయితే కుంభరాశి జాతకులు ఒకవైపు ఎలనాటి శని యొక్క ప్రభావం, గ్రహ సంచార స్థితిలో దోషాలు తొలగించుకొని ఉన్నతమైనటువంటి నీటి వ్యాపారస్తులు, నూనెల వ్యాపారస్తులు, ఐరన్ వ్యాపారస్తులు,
కారు డ్రైవర్లు, సేవా రంగంలో ఉండబడిన వారందరికీ కూడా ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యకారకమైనటువంటి జీవితాన్ని పొందబోతారు. కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు సత్ప్రవర్తన, ఆధ్యాత్మిక చింతన, తల్లిదండ్రులతో, గురువులతో ఆధ్యాత్మిక చింతన ఉండడం వలన మీకు మంచి యోగదాయకమైన జీవితాన్ని పొందబోతారు అని చెప్పి గమనించాలి. 2026 సంవత్సరంలో కుంభరాశిలో ఉన్న సినిమా రంగం వాళ్ళకి ఎలా ఉంటుంది? కుంభరాశి ఏం చేస్తున్నామ్మా? పోలేరమ్మా, అమ్మా ప్రశాంతంగా ఉంది మా అమ్మ. సోమవారం కదా, మంగళవారం, గురువారం, ఆదివారం ముందు గుళ్ళో కూర్చొని పర్ల మాదిరిగా నిదానంగా. 2026 సంవత్సరంలో కుంభరాశి వారు వివాహ ప్రయత్నాలు ఏమైనా చేయొచ్చా? చేయొచ్చు చేయొచ్చు. రోజు ఐదు పెళ్ళి అయింది. 2026 సంవత్సరంలో కుంభరాశి వారి దాంపత్య జీవితం ఎలా ఉంటుంది? భర్త పాత్రలు ఎలా ఉంటారు? అన్యోన్యత ఉంటుందా లేదా? గొడవలు పడతారా? విడాకుల బాగోరు బాబు ఎదికాసలు అయితే విడాకుల దాకా ఏమైనా వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? తగ్గితే మంచిది. ఆడుగుతుంది దగ్గరగా. అదే 2026 సంవత్సరంలో కుంభరాశిలో లాయర్లు, పోలీసులు, న్యాయ వ్యవస్థలకి ఎలా ఉంటుంది? బాగుంది మీద బాగా. 2026 సంవత్సరంలో కుంభరాశి వాళ్ళు ఎవరైతే హోటల్స్ ఇలాంటి పెట్టే వాళ్ళు వాళ్ళకి ఎలా ఉంది? వ్యాపారం బాగా జరిగిందా జరగదా? బాగా కంపు వచ్చింది. 2026 సంవత్సరంలో చాలా మంది జాబులు పోతాయంటున్నారు. కుంభరాశి వాళ్ళు జాబులు ఏమైనా పోయే అవకాశం ఉందా? ఉద్యోగాలు పోవడం, జీతాలు సరిగ్గా టైంకి రాకపోవడం. పావు ఉద్యోగాలే కొత్త పోతే ఉద్యోగాలు ఏమైనా చేయొచ్చా? పోతే ఏంది ఎంతో బాగులే. అవి ఉద్యోగాలు బాగుపడాలి. డబ్బులు ఇతల్ల బాగా 5 నెలలు 6 నెలలు అంతల్లా ఏందమ్మా? వాళ్ళు ఏమైనా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయొచ్చా? చేయొచ్చు. చేస్తే ఉద్యోగాలు వస్తాయి. వస్తాయి. 2026 సంవత్సరంలో 2026 సంవత్సరంలో కుంభరాశి వారు వ్యాపారాలు ఏమైనా మొదలు పెట్టచ్చా? కొత్త వ్యాపారాలు వద్దు నష్టపోతారు. నష్టపోతారు. ఆ, నష్టాలే చెప్పారు కుంభరాశి వారికి. అండి పరిహారాలు ఎలాంటివి చేసుకుంటారు? ఉం? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు? ఎలాంటి గుళ్ళకి వెళ్ళొచ్చు? ఇందా చేసినమ్మా, గొల్లకి అన్నిటికి పోవచ్చు. శివుడికి ఎక్కువ పోతే నేను ఎలాంటి దానాలు చేయొచ్చు? ఇవే ఇంకా దామలకి ఇస్తారు. నల్ల మినుగులు, శనగలు చేస్తే బాగుంటుంది.